దళితుల మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాష్టికాలు మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వీళ్ళు స్వయానా ఇక్కడ పరిపాలిస్తున్న తీరును చూడాలి. బిఆర్ గవాయ్ ఈ రోజు వచ్చినాడు. ఆయన దళితుడు, అంబేద్కర్ వాది, బుద్ధిస్టు. ఆయన కూడా సుమోటోగా ఈ కేసును తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎన్హెచ్ఆర్సీలో చూసినప్పుడు మీ దగ్గర మానవ హక్కుల ఉల్లంఘన ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందంటే ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నడుపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ జరిగిందని వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫాలో అయినందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాగా ఉన్నాయి. ఈ సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ తన కూటమి ద్వారా ఏమీ చేయలేదు, ఏమీ రాలేదని ప్రజలు మాట్లాడుతున్న సమయంలో దాన్ని ఓర్చుకోలేక, దాన్ని అంగీకరించలేక, దాన్ని జీర్ణించుకోలేక అంబేద్కర్ పేరెత్తిన ప్రతి వాడిని కూడా మీరు కొట్టి జైల్లో పెట్టి చిత్రహింసలు చేసే విధానాన్ని మానుకోవాలని, మానుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా మీ ఎంతో చూస్తారని హెచ్చరిస్తూ ఉన్నాం.